ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు అమ్మల గన్న అమ్మ అయితే, చల్లని తల్లివే అయితే, ఈ ఆడపిల్ల బాధను అర్థం చేసుకో అమ్మా. నువ్వు అన్యాయం సహించని దానివే అయితే నాకు న్యాయం చెయ్యమ్మా. అక్కడికి నన్ను కరుణించలేకపోతే మరిగే నా రక్తాన్ని తర్పణంగా తీసుకో తల్లి. కృష్ణ, కృష్ణ, నువ్విక్కడున్నావా? నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. చేతికా బ్లడ్ ఏంటి? ఏమైంది? ఇప్పుడే అమ్మవారికి పూజ చేసింది బాబు. రక్తంతోనా? కన్నీళ్లతో కూడా. మీరు ఆమె భర్త బాబు? ఆ గాయానికి ఈ పసుపు రాయండి, నొప్పి తగ్గుతుంది. చేతికైన గాయానికి మందు రాయని వాడు మనసుకైన గాయాన్ని ఎలా మానుపుతాడు? ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? నేనే పెట్టుకుంటాను. ఇంటికెళ్దాం పద కృష్ణ. చేసిన తప్పుకి పశ్చాత్తాపడి నా కోసం వచ్చాడా, లేక నా మీద జాలిపడి వచ్చాడా? అబ్బాయి పిలుస్తున్నాడు కదమ్మా, వెళ్ళమ్మా. గుడి మూసే వేళ కూడా అయింది. అబ్బాయితో పాటు ఇంటికి వెళ్ళమ్మా. పద కృష్ణ. అక్కడే మీరు నా మీద నింద వేసిన వాడి చెంప పగలగొట్టి ఉండాల్సింది. ఆ పని ఎందుకు చేయలేదు? ఐ డోంట్ నో. ఎనీవే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఎస్కేప్ అవుతున్నారా? లిజన్, నువ్వు హర్ట్ అయ్యావని నాకు తెలుసు. అలాగే నా గురించి కూడా విను. నువ్వు ఇదే రూమ్లో ఉంటున్నానని, నేను నిన్ను ఒక మనిషిలా కూడా గుర్తించట్లేదు అని అంటున్నావు కదా. ఎస్,
ఈ గదిలో నాతో పాటు ఇంకో మనిషి కూడా ఉంటుందని నువ్వు గుర్తు చేస్తే తప్ప నాకు గుర్తులేదు. ఎందుకంటే ఆ బెడ్డు, ఆ ఏసీ, ఆ బీరువా, టీపాయ్, ఎక్స్ట్రా ఇవన్నీ ఏ వస్తువులున్నాయో అలాగే నువ్వు కూడా ఉన్నావు. అంటే మీ దృష్టిలో ప్రాణం లేని ఆ వస్తువులు నేను ఒక్కటేనా? అవును. ఏ ఒక్క రోజు కూడా ఇద్దరు మనుషులు ఈ గదిలో ఉన్నారని అలాంటి ఫీలింగ్ నాకు కలగలేదు. ప్రాణం ఉన్న ఒక మనిషిని కూడా ఫర్నిచర్లా చూస్తున్నారంటే మిమ్మల్ని రాతి మనిషి అనుకోవాలా? నన్ను రాతి మనిషి అనుకో, పురాతన మనిషి అనుకో, ఐ డోంట్ కేర్. నాకైతే నీతో కలిసి బ్రతకడం ఇష్టం లేదు. అలా అని నిన్ను బ్యాట్ చేయడం కూడా ఇష్టం లేదు. అలాంటప్పుడు నా మీద అంత పెద్ద నింద ఎందుకేశారు? తిప్పి తిప్పి మళ్ళీ అక్కడికి వస్తావేంటి? అది నేను వెయ్యలేదు అని ఎన్నిసార్లు చెప్పాలి? అయిందేదో అయిపోయింది. అవమానమైంది నాకు, మీ కాదు. అయితే నన్నేం చేయమంటావు? నీ కాళ్ళు పట్టుకుని సారీ చెప్పాలా? మాట్లాడకండి. మిమ్మల్ని కొట్టాలనిపిస్తోంది. కొట్టు. ఆ వంకతో అయినా కోర్టుకెళ్తాను. మీరు మారరా? ఇంతేనా? అవును. ఈ గొడవలేవి వద్దనే మ్యూచువల్గా విడిపోదామని చాలాసార్లు చెప్పాను. నా మాట వింటే కదా ఇక్కడ దాకా తీసుకొచ్చావు. ఇప్పుడు నింద పడిందని ఏడుస్తున్నావు. అవును, పాపిష్టి దాన్ని. ఏం చేస్తా? నా తాళిని కాపాడుకోవాలి, నా భర్తని మార్చుకోవాలి అని నేనే మూర్ఖంగా ఆలోచించి మీతో చాలా దూరం ప్రయాణం చేశాను. చివరికి నా శీలం మీద మచ్చ వేయించుకున్నాను. నాకే శాస్తి జరగాల్సిందే. ఇప్పుడు వెనక్కి వెళ్ళలేను. మిమ్మల్ని వదిలిపెట్టలేను. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, పొరపాటుగా మదిలేని పోని ఆశరేపేనా. 7 అడుగుల ఇంద్రధనసును నీడు చూసానా, హృదయాలు రాసి ప్రేమ లేఖల సారవింతేనా. ఇది కలైతే కాదుగా, నిజము నిన్ను చూపగా, మధురమైన ఈ కథే నిజతే. నిదురలే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.